ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 23న అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరువారిపల్లిలో గ్రామసభలో పాల్గొంటారు. అనంతరం రాజంపేట అన్నమయ్య డ్యాం వరద బాధిత ప్రాంతం పులపుత్తూరులో మధ్యాహ్నం పర్యటిస్తారు. పూర్తి సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు జరుగుతున్నారు. సాంబశివరావు, పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉండబోతోంది 23వ తారీఖున? సతీష్, మనం చూసినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తనదైన చూసుకుపోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీల పరిస్థితులపైన పూర్తిగా అవగాహన తెచ్చుకున్నటువంటి ఆయన కొన్ని కీలక ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పంచాయతీలు కావచ్చు, వాటి పనితీరును కూడా ఏదైతే మెరుగ్గా ఉన్నటువంటి పంచాయతీలు ఉత్తమ పంచాయతీలుగా అవార్డులు అందుకున్నటువంటి వాటిని కూడా ఆయన సందర్శించబోతున్నారు. దాంట్లో భాగంగా ఏదైతే ఈ నెల 23వ తేదీన అన్నమయ్య జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ఖరారైంది. జనసేన అధినేతగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడూరు, రాజంపేట 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటన ఉంది. ఈయన 23వ తారీఖున రేణిగుంట విమానాశ్రయం నుండి నేరుగా రైల్వే కోడూరులో ఉన్నటువంటి మైసూరువారిపల్లి గ్రామానికైతే ఆయన చేరుకోనున్నారు. మైసూరువారిపల్లిలో ఉన్నటువంటి గ్రామ సభ కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తూ అక్కడ గ్రామ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తదనంతరం ఆయన రోడ్డు మార్గాన రాజంపేటకు కూడా చేరుకుంటారు. అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు అంటే ఏదైతే గతంలో వరదల వల్ల అక్కడ జరిగినటువంటి డ్యాము పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ధన ప్రాణ నష్టాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా డ్యాముకు కూడా చాలా భారీగా నష్టం జరగడం జరిగింది. అప్పట్లో ఇది ఒక సంచలనం కూడా జరిగింది. దీనికి సంబంధించి అక్కడ బాధితులకు కూడా అరకొరగా సహాయం అందడం, చాలా ఇబ్బందుల పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టును పక్కనే ఉన్నటువంటి పులపత్తూరు గ్రామాన్ని కూడా ఆయన సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా అక్కడ అడిగి తెలుసుకుంటారని కూడా మన సమాచారం అందుతుంది. వీటన్నింటిని ముగించుకుని తర్వాత మళ్ళీ తిరుగు మార్గంలో ఆయన రేణుగుంట చేరుకుని అక్కడి నుంచి గన్నవరం నుంచి ఆయన నేరుగా మళ్ళీ పార్టీ కార్యాలయానికి అయితే అదే రోజు సాయంత్రానికి అయితే చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి అక్కడ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూస్తున్నట్టయితే ఇది రేపు అంటే ఈ రోజు 21వ తారీఖున జరగాల్సినటువంటి కార్యక్రమం 23కి పోస్ట్ పోన్ కావడంతో వర్క్ కూడా చకాచకా చేస్తున్నటువంటి పరిస్థితి. సతీష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.